ఓటమిని అంగీకరించడానికి అస్సలు ఇష్టపడటం లేదు. సాక్షాత్తు వైకాపా నుంచి పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం కూడా ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటూ తాము ఇందుకే ఓడిపోయామంటూ బహిరంగంగా చెబుతున్నప్పటికీ కూడా మరి ఆ పార్టీ అధినేత మాత్రం ప్రజలు మాత్రం మమ్మల్ని ఓడించలేదు, చంద్రబాబు నాయుడు అండ్ కో ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు వల్ల మేము ఓడిపోయామంటూ చాలా తెలివిగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. నిన్న అంటే ఎన్నికల తర్వాత ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో ఆ రోజు ఒక ప్రెస్ మీట్, ఆ తర్వాత సుదీర్ఘకాలం తర్వాత దాదాపు నెల రోజుల తర్వాత మళ్ళీ వైకాపా అధినేత నిన్న నెల్లూరులో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్. సో అవి కనుక చూస్తే నెల రోజులు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి సమయం లేని పరిస్థితుల్లో తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారు? మరి అమ్మఒడి మేము 15,000 ఇచ్చాం, దాన్ని కాస్త పేరు మార్చి తల్లికి వందనం పెట్టారు, ఎప్పుడు అమలు చేస్తారు? రైతు భరోసా ఎప్పుడు అమలు చేస్తారు? ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? ఆయన నెల రోజులు కూడా గడవక ముందే కొత్త ప్రభుత్వం మీద వైకాపా అధినేత విరుచుకుపడుతున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. సో మొత్తాన్ని చూస్తే తాము ఓడిపోయామనే దాన్ని అయితే ఇప్పటికీ కూడా అంగీకరించట్లేదు. కానీ ప్రజలు మాత్రం అభివృద్ధి లేక ఆనాడు వైకాపా ప్రభుత్వం కేవలం బటన్లు నొక్కడానికే ప్రాధాన్యతనిచ్చిందని, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కక్షపూరితంగా వ్యవహరించటమే ప్రధానంగా వైకాపా ఓటమికి కారణాలని చెప్తుంటే, కానీ వైకాపా అధినేత మాత్రం తనలో ఏమాత్రం కూడా మార్పు వచ్చినట్టయితే కనిపించట్లేదు అనేది పలువురు అభిప్రాయపడతా ఉన్నారు. కనీసం 1% కూడా తామెందుకు ఓడిపోయామో విశ్లేషించుకునేటువంటి పరిస్థితుల్లో వైకాపా అధినేత లేరు అనేది మెజారిటీ విశ్లేషకుల యొక్క అభిప్రాయం కూడా కనపడతా ఉంది. సో మరి వైకాపా అధినేతలో మార్పు వస్తుందా? తామెందుకు ఓడిపోయామో విశ్లేషించుకునే పరిస్థితికి ఆయన ఎందుకు వెళ్ళటం లేదు? తనని తానే మోసం చేసుకుంటున్నాడా అనే అంశాలు చర్చిద్దాం. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఏపీ నెట్ క్యాప్ చైర్మన్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయ్ కిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి మరికొసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా వివేక్ బాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటండి ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి ప్రజలు మిమ్మల్ని ఓడించలేదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీలు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, మోసపూరితమైనటువంటి మాటలు వల్ల మీరు ఓడిపోయారు. అంటే ఈ లాజిక్ అర్థం అవట్లేదు సార్. ఓట్లేసేది ప్రజలే కదా సార్. ఇక్కడ లాజిక్స్ తోటి ఉపయోగం లేదు సార్, రియాలిటీ తోటి ఉపయోగం. మేము పేద ప్రజలకి సహాయం చేసిన మాట వాస్తవం. 2,70,000 కోట్ల రూపాయలు డిపిటి ద్వారా ప్రజలకి ఎక్కడ లంచం లేకుండా ప్రతి అర్హత కలిగిన ప్రతి వాళ్ళకు కూడా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఇచ్చినటువంటి వాస్తవం. కానీ ఇక్కడ మేము ఓడిపోవటానికి కారణం ఏంటి అని విశ్లేషణ చేసుకున్న సందర్భంలో మాకు అర్థమైంది ఏంది అయ్యానంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దొంగ హామీల్లాగా, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి దొంగ హామీల్లాగా అబద్ధం అనేది చెప్పలేకపోవటం మా నాయకుడి యొక్క ఓటమికి కారణమని మేము అనుకుంటాం. అబద్ధం అనేది చెప్పగలిగితే 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. అబద్ధం అనేది చెప్పగలిగితే 2024లో కూడా ముఖ్యమంత్రి అయ్యేవాడు. అబద్ధం అనేది చెప్పటం జగన్ గారి ఇంట వంట సాధ్యం కాదు. అవసరమైతే ప్రజలకు నచ్చ చెప్పుకుంటాం, మళ్ళీ ప్రజల మద్దతు చూరకుంటాం. రాబోయే రోజుల్లో గట్టిగా సమాధానం చెప్పి 2029లో ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఖచ్చితంగా. ఈ అబద్ధాల పర్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అబద్ధాలన్నిటినీ కూడా నిజాలు చేయాలి. నిజాలు చేసే వరకు కూడా ఖచ్చితంగా వెంటాడతాం. అబద్ధాలు చెప్పి 2014లో రైతు రుణమాఫీ చేస్తామని 90,000 కోట్ల రూపాయలు ఎలా సాధ్యమైందనంటే
నా 10 ఏళ్ల అనుభవం ఉందా, నువ్వు నాకు చెప్పేది ఏందని చెప్పినటువంటి పరిస్థితి నుంచి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేసరికి జారిపోయినటువంటి పరిస్థితిని తెలుగుదేశాన్ని మనం చూసాం. అలాంటి పరిస్థితి మాకు లేదు. ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఇవ్వని హామీని కూడా ప్రజలకు అందించినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ప్రజలు మా వెంట ఉన్నారు, ప్రజలు మాకు ఓట్లు వేశారు. దొంగ హామీలకు మాత్రమే అట్రాక్ట్ అయ్యి ఏదో కొంత చిన్న చూపు చూడటం జరిగింది. కానీ ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారంటానికి కారణం నిన్న చూసినటువంటి ఆ ప్రజాస్పందనని, నిన్న హెలికాప్టర్ దగ్గర వచ్చినటువంటి ప్రజాస్పందనని ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది. బ్రహ్మనాయుడు గారు చూశాను, నేను కూడా చూశాను సార్. అంటే వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేయాలి కదా సార్. వచ్చిన వాళ్ళు ఓట్లు వేసారా లేదా అనేది మనకు 2019లో చూసాం. 2024లో జరిగినటువంటి పొరపాటు కేవలం దొంగ హామీలని ప్రజలు నమ్మారు. ప్రజలు చిన్న చిన్న అట్రాక్షన్స్ కి ఎక్కడో చోట కొంత పర్సెంట్ 2-3% డిఫరెన్స్ వచ్చినా గానీ మాకు 1,30,00,000 ఓట్లు వచ్చినా గానీ మాకు వచ్చింది 11 సీట్లు. 21 లక్షల ఓట్లు వచ్చినా గానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది 21 సీట్లు. తేడా చూడండి. 1,30,00,000 వచ్చిన వాళ్ళకి కూడా రాలే. అట్లా 2-3% డిఫరెన్స్ తోటో లేకపోతే 10% అండి. మీకన్నా కూటమి పార్టీలకు ఉంది 10% ఓట్ డిఫరెన్స్ ఉంది. ప్రజా తీర్పు ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉంది. నైతిక విజయం మాదే. కానీ దొంగ హామీల ద్వారా వచ్చిన విజయం కూటమిది అని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్పగలం. సరే, వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీ కాన్ఫిడెన్స్ నిజంగా చాలా ముచ్చటేస్తుంది. మీ కాన్ఫిడెన్స్కి ఓడిపోయినప్పటికీ, ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ కూడా ఈ విధమైన స్పిరిట్ ఉంటేనే రాజకీయాల్లో ముందుకి వెళ్ళగలుగుతాం అనేది మీలాంటి నేతలు చాలా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, మనం ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉంటున్న సోదరులకి, అందరికీ, ప్రేక్షకులకి, వీక్షకులకి అందరూ కూడా నమస్కారాలు. సో నిన్న నెల్లూరులో జనం విపరీతంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ఆయనతో కరచాలనం చేసి